కోఆర్డినేట్ కాంపౌండ్స్ లేదా సంశ్లిష్ట సమ్మేళనాలు. డి బ్లాక్ మూలకాల ఏర్పరిచే సమ్మేళనాలలో మనం గమనించినట్లయితే ఒక ప్రత్యేకత మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ డి బ్లాక్ మూలకాలు సంశ్లిష్ట సమ్మేళనాలు కోఆర్డినేట్ కాంపౌండ్స్ని ఏర్పరుస్తాయి. ఏంటి వీటికున్న ప్రత్యేకత? ఇక్కడ మనకు డబుల్ సాల్ట్స్, యుగ్మ లవణము, సంశ్లిష్ట సమ్మేళనము, యుగ్మ లవణము, సంశ్లిష్ట సమ్మేళనము, డబుల్ సాల్ట్స్ అండ్ కాంప్లెక్స్ సాల్ట్స్, రెండు రకాల పదాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. డబుల్ సాల్ట్ అంటే ఏంటి? డబుల్ సాల్ట్ అంటే ఏంటంటే జనరల్గా ఒక లవణాన్ని మనం తీసుకున్నట్లయితే ఒక కేటయాను ఒక ఏనయాను ఒక లవణంలో ఉంటుంది. ఈ లవణాన్ని మనం నీటిలో కరిగిస్తే వచ్చే ద్రావణాన్ని జలద్రావణము అంటారు. ఈ జలద్రావణాలలో ఆ లవణంలో ఉండే ఒక రకమైన కేటయాను ఒక రకమైన ఏనయాను, అంటే మొత్తం రెండు రకాల అయానులు మాత్రమే ఉండాలి. అలాంటి వాటిని సాధారణ లవణాలు అని అంటారు. కొన్ని లవణాలలో రెండు కన్నా ఎక్కువ రకాల అయానులు ఉన్నట్లు గుర్తించారు. ఆ రెండు కన్నా ఎక్కువ అయానులు ఉన్నప్పుడు అలాంటి వాటిని మళ్ళీ రెండు రకాలుగా మనం చెప్పుకోవటం జరిగింది. డబుల్ సాల్ట్స్ అని, కాంప్లెక్స్ సాల్ట్స్ అని. యుగ్మ లవణాలు, సంశ్లిష్ట సమ్మేళనాలు. ఏంటి రెండిటికి మధ్య ఉన్న వ్యత్యాసము అని మనం గమనించినట్లయితే, ఉదాహరణకు ఆలం బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ యుగ్మ లవణానికి డబుల్ సాల్ట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆలం. ఆలం అంటే పొటాషియం సల్ఫేట్, అల్యూమినియం సల్ఫేట్, 24H2, దీన్ని డబుల్ సాల్ట్స్ అంటారు. అంటే ఇందులో పొటాషియం సల్ఫేట్ అనే ఇంకొక లవణము, అల్యూమినియం సల్ఫేట్ అనే ఇంకొక లవణం ఉంది. దీన్ని జలద్రావణంగా మనం మార్చినప్పుడు, అంటే నీటిలో కరిగించినప్పుడు మనకు K+ అయాన్లు వస్తాయి, SO4-2 అయాన్లు వస్తాయి, అల్యూమినియం +3 అయాన్లు వస్తాయి. సపోజ్ SO4 ఇక్కడ ఉంది కాబట్టి. అంటే ఇక్కడ మనకు మూడు రకాల అయానులకు మనం టెస్ట్ చేసినట్లయితే ప్రతి అయానుకు కూడా అక్కడ మనకు ఉనికి అనేది మనకు ప్రయోగ ఫలితంగా మనం నిరూపించవచ్చు. అలా కాకుండా ఉదాహరణకు పొటాషియం ఫెర్రోసైనైడ్ K3FeCN6, దిస్ ఈజ్ పొటాషియం ఫెర్రీసైనైడ్ అంటారు దీన్ని. ఫెర్రోసైనైడ్ అంటే K4FeCN6 అంటారు. సో ఇప్పుడు ఇది మనం నీటిలో కరిగించినప్పుడు ఇది K+ అయానులను మరియు FeCN6 అనే ఒక సంశ్లిష్ట అయానును ఏర్పరుస్తుంది. ఇక్కడ ఫెరిక్ అయాన్లు ఉన్నాయి, సైనైడ్ అయాన్లు ఉన్నాయి. కానీ ఫెర్రిక్ అయాన్కి మనం టెస్ట్ చేస్తే ఫెర్రిక్ అయాన్కి సంబంధించిన ఉన్నట్లు మనకు అది ప్రయోగపూర్వకంగా నిరూపించలేము. అలాగే సైనైడ్ అయాన్ కోసం మనం ప్రయత్నించినా సరే సైనైడ్ అయాన్ యొక్క ఉనికిని తెలిపే ప్రయోగాత్మకంగా కూడా దాని ఉనికిని మనం నిరూపించలేము. కానీ ఈ ఫెర్రీసైనైడ్ అనే అయానుకు ఒక కంబైన్డ్ అయానుగా, ఆ రెండింటిని కలిపి ఉంచే ఒక ప్రత్యేకమైన అయానుగా దాన్ని మనం చూడగలము. దానికి సంబంధించిన పరీక్షను ప్రయోగాత్మకంగా నిరూపించగలము. మరి ఎందుకు ఇక్కడ మనకు ఫెర్రిక్ అయానుకు సంబంధించిన టెస్ట్ కానీ సైనైడ్ అయానుకు సంబంధించిన టెస్ట్ కానీ ఎందుకు రావటం లేదు అని అంటే ప్రధాన కారణం ఏంటంటే ఆ Fe+3 అయానుకు Cn- అయాన్లకు మధ్య ఉన్న బంధమే. ఏంటి ఆ బంధము అంటే ఆ బంధమే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, సమన్వయ సంయోజనీయ బంధము. దానినే డేటివ్ బాండ్ అని కూడా అంటారు. ఇది నీళ్లలో కరిగించినప్పుడు విడిపోదు, అన్అయనైజ్డ్. కానీ అదే ఇక్కడ మనం చూసుకున్న లవణాలలో ఉండే బంధాలు అయానిక బంధాలు కాబట్టి వాటి నీళ్లలో కరిగించినప్పుడు అయానిక బంధాలన్నీ కూడా విడిపోతాయి. అందువల్ల అది అయనీకరణం చెందుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ డి బ్లాక్ మూలకాలకు చెందిన లోహాలు రెండు రకాల బంధాలను ఏర్పరుస్తాయి. సాధారణంగా ఎస్ మరియు పి బ్లాక్ మూలకాలను మనం గమనిస్తే
అవి ఏర్పరిస్తే సంయోజనీయ బంధాన్ని ఏర్పరుస్తాయి, లేదా అయానిక బంధాన్ని ఏర్పరుస్తాయి. అంటే అయానిక బాండ్ అన్నా ఫామ్ చేస్తాయి, లేదా సంయోజనీయ బంధాన్ని అయినా ఫామ్ చేస్తాయి. ఒకే రకమైన బంధాలలో అవి పాల్గొంటాయి ఒక అణువును ఏర్పరిచినప్పుడు. కానీ ఇక్కడ మనకు డి బ్లాక్ మూలకాల విషయానికి వచ్చినట్లయితే అది కొంచెం వేరేగా ఉంటుంది. అంటే ఒకే అయాను రెండు రకాల బంధాలను రెండు వేర్వేరు అయానులతో లేదా అదే అయానుతో కూడా ఏర్పరిచే సామర్థ్యం అన్నది కలిగి ఉన్నది. కాబట్టి అలాంటి అన్అయనైజ్డ్ బాండ్స్ను కలిగి ఉన్న సమ్మేళనాలనే సంశ్లిష్ట సమ్మేళనాలు, వాటిని మనం కోఆర్డినేట్ కాంపౌండ్స్ అని అంటారు. ఈ కోఆర్డినేట్ కాంపౌండ్స్ని మనకు వివరించడానికి మనకు వెర్నర్ అనే శాస్త్రజ్ఞుడు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దాన్నే వెర్నర్ సిద్ధాంతము అని అంటారు. మనం చిన్నగా ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే, ఇప్పుడు కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని మనం తీసుకొని ఈ కాపర్ సల్ఫేట్ ద్రావణానికి మనము అమోనియాను కలిపామనుకోండి, NH3 అమోనియా ద్రావణాన్ని మనం కలిపినప్పుడు ఇది మామూలుగా నీలి రంగులో ఉంటుంది, అమోనియా రంగు ఉండదు. ఈ రెండింటినీ కలిపినప్పుడు ఏర్పడే ఆ పదార్థం ఏదైతే ఉంటుందో అది చాలా ముదురు నీలి రంగులో ఉంటుంది, డీప్ బ్లూ కలర్. ఈ ముదురు నీలి రంగు ఎందుకు ఏర్పడుతుంది అంటే కాపర్ అయాన్లకు ఈ అమోనియా అయాన్లకు మధ్య సమన్వయ సంయోజనీయ బంధం ఏర్పడి అది ఏర్పరిచే ఆ కాంప్లెక్స్ అయాన్ కారణంగానే మనకు ఈ ముదురు నీలి రంగు అనేది మనకు ఏర్పడుతుంది. ఈ కాపర్ ఏర్పరిచే సంశ్లిష్ట సమ్మేళనం. ఇప్పుడు మనం పరీక్ష చేస్తే ఇక్కడ కూడా ఈ ముదురు నీలి రంగు ద్రావణానికి అటు కాపర్ అయాన్ యొక్క పరీక్షకు అది మనకు పాజిటివ్ టెస్ట్నివ్వదు, అమోనియాకు కూడా పాజిటివ్ టెస్ట్నివ్వదు, మళ్ళీ సల్ఫేట్ అయాన్కి ఇస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం కాంప్లెక్స్ సల్ఫేట్ అయాన్తో ఉండే బంధము అయానిక బంధం. కానీ అమోనియాకు కాపర్ అయాన్లకు మధ్య ఉండే బంధము సమన్వయ సంయోజనీయ బంధము. అది నీళ్లలో అది అయనీకరణం చెందదు. అందువల్ల మనకు అది ఎలాంటి టెస్ట్ని ఇవ్వదు, ఎలాంటి అయాన్లు అక్కడ ఉత్పన్నం కాదు. కాబట్టి ఆ అయానులకు మనకు సంబంధించిన టెస్ట్ అనేది మనకు రాదు. కాబట్టి ఈ విషయాలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే డి బ్లాక్ మూలకాలలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. అదేంటంటే సంశ్లిష్ట సమ్మేళనాలను ఏర్పరిచే లక్షణము. ఇది ఎస్ మరియు పి బ్లాక్ మూలకాలలో మనకు కనపడదు. కేవలం డి బ్లాక్ మూలకాలలో, కొన్ని ఎఫ్ బ్లాక్ మూలకాలలో మాత్రమే ఇలాంటి ఈ సంశ్లిష్ట సమ్మేళనాలను ఏర్పరిచే సామర్థ్యం అనేది మనకు కనిపిస్తుంది. దానికి గల కారణాలు మనం చూసుకున్నట్లయితే వ్యాలెన్సీ స్థాయిలో ఖాళీ డి ఆర్బిటాలు ఉండటం వల్ల ఇలాంటి కాంప్లెక్స్ని ఏర్పరిచే సామర్థ్యం వీటికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ కాంపౌండ్లో ఉండే ఈ కాపర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సెంట్రల్ మెటల్ యాటమ్ అంటారు, లేదా సెంట్రల్ మెటల్ అయాన్ అంటారు. సెంట్రల్ మెటల్ అయాన్. ఈ సెంట్రల్ మెటల్ అయాను జనరల్గా పాజిటివ్ ఛార్జ్లోనే ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్ అనేది మెటల్స్ ఎగ్జిబిట్ చేయవు కాబట్టి ఇది పాజిటివ్ ఛార్జ్లోనే ఉంటుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ యొక్క విలువ దాని యొక్క ఆక్సీకరణ సంఖ్యకు సమానంగా ఉంటుంది. మరి ఈ మెటల్ అయాన్తో ఇక్కడ ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో మనం రాసే ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి అన్నీ కూడా ఏం చేస్తాయంటే సమన్వయ సంయోజనీయ బంధాన్ని ఏర్పరుస్తాయి. ఈ సమన్వయ సంయోజనీయ బంధాన్ని ఏర్పరిచే అయాన్ అవ్వచ్చు, మాలిక్యూల్ అవ్వచ్చు. అయాన్లో పాజిటివ్ అయాన్ అవ్వచ్చు, నెగిటివ్ అయాన్ అవ్వచ్చు, లేదా న్యూట్రల్గా ఉండే మాలిక్యూల్ అవ్వచ్చు. ఇవి సమన్వయ సంయోజనీయ బంధాన్ని ఏర్పరుస్తాయి. ఈ సమన్వయ సంయోజనీయ బంధాన్ని ఏర్పరిచే ఈ అయాను లేదా అణువులను ఏమంటారు అంటే లైగాండులు అనే పేరుతో పిలుస్తారు. లోహాన్నేమో కేంద్ర అయాను, కేంద్ర అయాను అంటారు. సెంట్రల్ మెటల్ అయాన్ అంటారు. కేంద్ర లోహ అయాను అంటారు. కేంద్ర లోహ అయాను సమన్వయ సంయోజనీయ బంధాన్ని ఏర్పరిచే అణువులు లేదా అయానులను ఏమంటారు అంటే లైగాండులు అని అంటారు. ఈ లైగాండులు సెంట్రల్ మెటల్ అయానుతో సమన్వయ సంయోజనీయ బంధాన్ని ఏర్పరుస్తాయి. మనకు తెలుగు సమన్వయ సంయోజనీయ బంధం ఎప్పుడు ఏర్పడుతుందో, ఒక దాంట్లోనేమో ఖాళీ ఆర్బిటాల్ ఉండాలి. మెటల్ అయాన్లో మనకు ఖాళీ డి ఆర్బిటాల్ అనేది ఉంటుంది. ఆ కండిషన్ అక్కడ ఫుల్ఫిల్ అయింది. రెండవ దాంట్లో ఏమి కావాలి? ఒంటరి ఎలక్ట్రాన్ జంట, నాన్ బాండింగ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉండాలి. బంధములో పాల్గొని ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉండాలి. కాబట్టి ఏవైతే అయానులు వాటి వ్యాలెన్సీ స్థాయిలో లేదా వాటి అణువులోని సెంట్రల్ ఆటమ్ యొక్క వ్యాలెన్సీ స్థాయిలో ఒంటరి ఎలక్ట్రాన్ జంటలను
ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఒంటరి ఎలక్ట్రాన్ జంటలను కలిగి ఉన్నప్పుడు అవి వీటితో సమన్వయ సంయోజనీయ బంధాలను ఏర్పరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వాటిని లైగాండులు అని పేరుతో మనం పిలుస్తూ ఉంటాము. ఈ లైగాండులను గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. లైగాండులు అంటే సంశ్లిష్ట సమ్మేళనాలలో సెంట్రల్ మెటల్ అయానుతో సమన్వయ సంయోజనీయ బంధాన్ని ఏర్పరిచే రుణాయానులు అవ్వచ్చు, ధనాయానులు అవ్వచ్చు, లేదా తటస్థంగా ఉండే అయానులు అవ్వవచ్చు. ఈ అయానులను లైగాండులు అని అంటారు. లైగాండ్కు ఉండాల్సిన ప్రధానమైన లక్షణం ఏంటంటే దాని యొక్క వ్యాలెన్సీ స్థాయిలో ఒంటరి ఎలక్ట్రాన్ జంట అనేది ఉండాలి. అది ధనాత్మకమా రుణాత్మకమా తటస్థమా అనేది మనకు అనవసరం. దానిలో ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉండాలి. ఆ ఒంటరి ఎలక్ట్రాన్ జంట మెటల్ అయానుతో సమన్వయ సంయోజనీయ బంధంలో పాల్గొనే స్థితిలో ఉండాలి. అలాంటి వాటినే మనం లైగాండులు అని అంటారు. మన ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే Cl-, Br-, OH- ఇలాంటివన్నీ కూడా సెంట్రల్ మెటల్ అయానుతో సమన్వయ సంయోజనీయ బంధాలను ఏర్పరుస్తాయి. అదేవిధంగా NH3, H2O మొదలగునవి. ఇక్కడ మనకి NH3లో ఒక జత ఎలక్ట్రాన్ ఉంటుంది, H2Oలో 2 జతల ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఉంటాయి. ఇక్కడ ఒకే పరమాణువు మీద ఒక జత ఉన్నా, 2 జతలున్నా, 3 జతలున్నా అది ఏర్పరిచే సమన్వయ సంయోజనీయ బంధం మాత్రం ఒకటే. ఇక్కడ ఒక బంధం ఉంది కాబట్టి 2 ఏర్పడతాయి అనుకోబాకండి. వీటిని యాక్టివ్ సైట్స్ అంటారు, క్రియాశీలక స్థానాలు అంటారు. ఏ ఒంటరి ఎలక్ట్రాన్ జంట అయితే సమన్వయ సంయోజనీయ బంధాన్ని ఏర్పరచడానికి సిద్ధంగా ఉంటుందో ఆ ఒంటరి ఎలక్ట్రాన్ జంటను యాక్టివ్ సైట్ అంటారు, క్రియాశీలక స్థానము అంటారు. ఈ క్రియాశీలక స్థానాలు ఒక అణువులో ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి మళ్ళా తిరిగి లైగాండ్లను మనం అనేక రకాలుగా విభజించవచ్చు. ఒకటి వచ్చేసి మోనోడెంటేట్ లైగాండ్. మోనోడెంటేట్ అంటే ఇలాంటి లైగాండ్లు ఒకే ఒక సంయోజనీయ బంధాన్ని ఏర్పరుస్తాయి. ఇవన్నీ కూడా మోనోడెంటేట్ లైగాండ్లే. బైడెంటేట్ లైగాండ్ అంటే ఒకే లైగాండ్ కానది 2 వైపుల నుంచి మనకు బంధాలను ఏర్పరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే ఇథైలిన్ డయామీన్ అంటారు, దీన్ని ఈఎన్ అంటారు. ఇథైలిన్ డయామీన్. ఇథిలిన్ అంటే ఏంటి? CH2 డబుల్ బాండ్ CH2. ఈ ఇథిలిన్లో ఈ డబుల్ బాండ్ స్థానంలో సింగిల్ బాండ్ ఏర్పరుస్తూ ఇక్కడ NH2 మరియు ఇక్కడ NH2 వస్తే దీన్ని ఇథిలిన్ డయామీన్ అంటారు. ఈ ఇథిలిన్ డయామీన్లో ఏమవుతుందంటే ఇక్కడ ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉంది, ఈ నైట్రోజన్ మీద ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉంటుంది. కాబట్టి మెటల్ అయానికి అనుసంధానించినప్పుడు ఈ 2 కూడా 2 సంయోజనీయ బంధాలను ఏర్పరుస్తాయి. రిమెంబర్, అక్కడ H2Oలో ఉన్న 2 జతలు ఒకే ఆక్సిజన్ మీద ఉన్నాయి. ఇక్కడ అట్లా సాధ్యం కాదు. ఇలా 2 ఒకే అణువు, ఇది మొత్తం కలిపి ఒకే అణువులో ఈ చివరి నుంచి ఒకటి, ఈ చివరి నుంచి ఒకటి అక్కడ బంధాలను ఏర్పరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందన్నమాట. సో ఇలాంటప్పుడు ఇట్లా సైక్లిక్గా మనకు ఏర్పడుతుంది. అంటే మెటల్ అయాన్ ఇలా ఉన్నట్టయితే ఈ మెటల్ అయాన్కి ఇక్కడ NH2, CH2, CH2, NH2 ఇలా వస్తుంది కదా. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది? ఒక వలయంలాగా ఏర్పడుతుంది. వీటిని కీలియేటెడ్ డైగాండ్స్ అని కూడా అంటారు. వలయ లైగాండ్లు అంటే ఒక వలయంలాగా మెటల్ అయాన్తో బంధాలను ఏర్పరుస్తాయి. దీనికి 2 యాక్టివ్ సైట్స్ ఉన్నాయి కాబట్టి వీటిని బైడెంటేట్ అని అంటారు. ఇక్కడ ఇంకొక పదం వస్తుంది, యాంబిడెంటేట్ అంటారు. యాంబిడెంటేట్కి బైడెంటేట్కి ఒక వ్యత్యాసం ఉంది. అంటే అది ఏంటంటే ఉదాహరణకు SCN, NCN, CN లేదా NC ఇవి చూసినట్లయితే ఇక్కడ సల్ఫర్లో ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి, నైట్రోజన్లో కూడా ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఇది మరి బైడెంటేట్గా ఉంటుందా అంటే వీటిని బైడెంటేట్ అనరు.
ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ వైపు నుంచి సమన్వయ సంయోజన బంధం ఏర్పడవచ్చు, ఈ వైపు నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఏర్పడవచ్చు సమన్వయ సంయోజన బంధం, లేదా కార్బన్తో కూడా సమన్వయ సంయోజన బంధం. అంటే ఒకే అణువు లేదా అయానులో రెండు వైపుల నుంచి కూడా అదే ఏర్పరిచే సమన్వయ సంయోజన బంధం ఒకటే, కానీ ఈ వైపు నుంచైనా సమన్వయ సంయోజన బంధం ఏర్పరచవచ్చు, ఆ చివరి నుంచైనా సమన్వయ సంయోజన బంధం ఏర్పడవచ్చు. అలాంటి వాటిని ఏమంటారు అంటే యాంబిడెంటేట్ లైగాండ్స్ అంటారు. బైడెంటేట్ అంటే ఒకేసారి రెండు సమన్వయ సంయోజన బంధాలు ఏర్పడాలి ఒక అణువులోని రెండు సైట్స్, కానీ ఇక్కడ రెండు సైట్స్ ఉన్నాయి, కానీ ఒక సైట్ మాత్రమే యాక్టివ్ అయితే రెండోది ఆటోమేటిక్గా ఇన్యాక్టివ్ అయిపోతుంది. ఈ వైపు నుంచి అంటే అటు సల్ఫర్ నుంచి అయినా బంధం ఏర్పడుతుంది, వెంటనే ఎన్ డియాక్ట్ అవుతుంది అనమాట. అలాగే ఎన్ నుంచి బంధం ఏర్పడితే ఎస్ డియాక్టివేట్ అవుతుంది. సో బైడెంటేట్కి యాంబిడెంట్కి మధ్య ఉన్న వ్యత్యాసం అది. బోత్ అంటే రెండు యాంబిడెంటేట్లో బైడెంట్లో రెండిట్లో కూడా క్రియాశీలక స్థానాలు ఒకటి కన్నా ఎక్కువగానే ఉంటాయి, కానీ ఒకటి బంధం ఏర్పడిన తర్వాత, ఒకటి సమన్వయ సంయోజన బంధాన్ని ఏర్పరిచిన తర్వాత రెండోది క్రియారహితంగా మారిపోతుంది. వాటిని యాంబిడెంట్ అంటారు. సో బైడెంటేట్, యాంబిడెంటేట్. కొన్ని ఉంటాయి 3 క్రియాశీలకాలు ఉంటాయి, వాటిని ట్రైడెంటేట్ అంటారు. 4 ఉంటాయి టెట్రాడెంటేట్. సో వీటన్నిటిని కలిపి జనరల్గా పాలీడెంటేట్ లైగాండ్లు అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాము. సో ఈ లైగాండ్లను గురించిన సమాచారము ఇది. అట్లాగే హెట్రోలెప్టిక్ కాంప్లెక్సెస్, హోమోలెప్టిక్ కాంప్లెక్సెస్ అని కూడా అంటారు. సంశ్లిష్ట సమ్మేళనాలలో సజాతీయ సంశ్లిష్ట సమ్మేళనాలు, విజాతీయ సంశ్లిష్ట సమ్మేళనాలు. అంటే సంశ్లిష్ట సమ్మేళనంలో ఈ కోఆర్డినేషన్ అయాన్ని ఏర్పరిచేటప్పుడు అన్ని కోఆర్డినేట్ అంటే అన్ని లైగాండ్లు ఒకే అణువు లేదా అయాన్లకు చెందిన ఉంటే వాటిని హోమోలిప్టిక్ కాంప్లెక్సెస్ అంటారు. అలా కాకుండా వేర్వేరు అయానులతో కూడిన సమ్మేళనాలు ఉన్నట్లయితే, అంటే సమన్వయ సంయోజన బంధాలు ఉన్నట్లయితే వాటిని హెట్రోలిప్టిక్ కాంప్లెక్సెస్ అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే కోబాల్ట్ ఏర్పరిచే సమ్మేళనాలలో CO NH36 Cl3 ఉందనుకో. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే కోబాల్ట్లో ఇక్కడ మొత్తం 6 సమన్వయ సంయోజన బంధాలు, 6 బంధాలు కూడా అమోనియాతోనే ఏర్పడతాయి. క్లోరిన్ ఉన్నప్పటికీ ఇది అయానికం కాబట్టి ఇది ఇందులోకి రాదు. సో 6 ఒకే రకమైన లైగాండ్లు, వీటిని ఏమంటారంటే హోమోలైటిక్ కాంప్లెక్సెస్ అంటారు. అలా కాకుండా హెట్రోలైటిక్ కాంప్లెక్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాటినం ఉంది. ఈ ప్లాటినము లోపల 2 క్లోరిన్లతో ఒక ఇథైలిన్ డయామిన్తో మనకు బంధాన్ని ఏర్పరిచింది అనుకోండి. అప్పుడేమవుతుందంటే ఇక్కడ ఈ కాంప్లెక్స్లో మనం తీసుకున్నట్లయితే ఇటు క్లోరిను ఒక రకమైన లైగాండు, ఇథైలిన్ డయామిన్ అనేది మరి ఒక రకమైన, ఇలాంటి వాటిని ఏమంటారంటే హెట్రోలైటిక్ కాంప్లెక్సెస్ అని అంటారు. హోమోలైటిక్ కాంప్లెక్సెస్, హెట్రోలైటిక్ అంటే ఒకే రకమైన లైగాండ్లు ఉంటే వాటిని హోమోలైటిక్ అని, వేరువేరు రకాల లైగాండ్లు ఉన్నట్లయితే వాటిని హెట్రోలైటిక్ అని అంటారు. కాబట్టి ఇప్పుడు లైగాండ్ల గురించి ఇప్పుడు మనం నేర్చుకున్న సమాచారాన్ని మనం గమనిస్తే లైగాండ్ అనేది రుణం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, లేదా న్యూట్రల్గా కూడా ఉండవచ్చు. కండిషన్ ఏంటంటే అది సమన్వయ సంయోజన బంధాన్ని ఏర్పరిచే స్థితిలో ఉండాలి. సమన్వయ సంయోజన బంధం ఏర్పడాలి అంటే దాంట్లో ఒక జత ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండాలి. ఆ ఎలక్ట్రాన్ జంటనే మనం ఏమంటారు అంటే, కాబట్టి లైగాండ్లలో ఏంటంటే ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉండాలి. అది సమన్వయ సెంట్రల్ మెటల్ ఆటంతో సమన్వయ సంయోజన బంధాన్ని ఏర్పరిచే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఆ ఒంటరి ఎలక్ట్రాన్ జంటలనే మనం ఏమంటామంటే యాక్టివ్ సైట్స్ అని అంటారు. ఈ యాక్టివ్ సైట్స్లో కొన్ని లైగాండ్లు ఒకే ఒక యాక్టివ్ సైట్ని కలిగి ఉంటాయి, కొన్ని 2 కలిగి ఉంటాయి, కొన్ని 3 కలిగి ఉంటాయి, కొన్ని 4 యాక్టివ్ సైట్స్ని కలిగి ఉంటాయి. అలా వాటిలో ఉన్న యాక్టివ్ సైట్స్ యొక్క సంఖ్యను బట్టి ఈ లైగాండ్లను మోనోడెంటేట్ లైగాండ్లని, బైడెంటేట్ లైగాండ్లని, ట్రైడెంటేట్ లైగాండ్లని, టెట్రాడెంటేట్ లైగాండ్లని అంటారు. బైడెంటేట్ కన్నా పైన ఉన్న లైగాండ్లన్నింటినీ కూడా ఇన్ జనరల్గా మనము పాలీడెంటేట్ అని అంటారు. ఇక్కడ మనకు యాంబిడెంటేట్ అనే లైగాండ్ల గురించి కూడా మనం చూసాం. ఇక్కడ కొన్ని లైగాండ్స్లో ఏంటంటే అణువులో
అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ SCNనే మనం తీసుకుంటే సల్ఫర్ వైపు నుంచి కోఆర్డినేట్ బాండ్ ఏర్పడవచ్చు, నైట్రోజన్ వైపు నుంచి అయినా కూడా కోఆర్డినేట్ బాండ్. అలాగే సైనైడ్లో మనం తీసుకుంటే N నుంచి కోఆర్డినేట్ బాండ్ కావచ్చు, C నుంచి కూడా కోఆర్డినేట్ బాండ్ ఫామ్ అవ్వచ్చు. అలాగే NO2లో మనం తీసుకుంటే నైట్రోజన్ నుంచి బాండ్ ఫామ్ అవ్వచ్చు, లేదా ఆక్సిజన్ నుంచి బాండ్ ఫామ్ అవ్వచ్చు. వీటన్నిటినీ కూడా ఏమంటారు అంటే యాంబిడెంట్ లైగాండ్స్ అంటారు. ఇక్కడ మనకు యాంబిడెంట్కి బైడెంట్కి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే బైడెంట్లో ఒకేసారి 2 సమన్వయ సంయోజనీయ బంధాలు సెంట్రల్ మ్యాటంలో ఏర్పడతాయి. అదే యాంబిడెంట్లోకి వచ్చేసరికి యాక్టివ్ సైట్స్ 2 ఉన్నప్పటికీ ఒకవైపు నుంచి మాత్రమే సమన్వయ సంయోజనీయ బంధం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఒక బంధం ఏర్పడిందో ఆటోమేటిక్గా రెండో యాక్టివ్ సైట్ అనేది డియాక్టివ్ అయిపోతుంది, క్రియారహితము అయిపోతుంది. అట్లాంటి వాటిని యాంబిడెంటేట్ లైగాండ్స్ అని అంటారు. కొన్ని లైగాండ్స్ ఉంటాయి, అవి బ్రిడ్జెస్గా కూడా వర్తిస్తూ ఉంటాయి. బ్రిడ్జ్ లైగాండ్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్లోరిన్ మనం ఐరన్ కాంపౌండ్స్లో మనం తీసుకుంటే 2 కాంప్లెక్సెస్ Fe అనే 2 కాంప్లెక్సెస్ మనకు ఉన్నప్పుడు ఇక్కడ ఈ క్లోరిన్ అనేది ఇలా 2 సెంట్రల్ మెటల్ ఆటంలతో అది బంధాలను ఏర్పరిచి అక్కడ మనకు బ్రిడ్జ్ లాగా కూడా అది ప్రవర్తిస్తూ ఉంటుంది. వీటిని ఏమంటారంటే బ్రిడ్జ్ లైగాండ్స్ అని అంటారు. ఇక్కడ క్లోరిన్ అనేది 2 మెటల్ ఆటమ్స్తో కూడా ఇక్కడ ఒక వంతెనలాగా మనకి ఇక్కడ నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. వీటిని ఏమంటారంటే బ్రిడ్జ్ లైగాండ్స్ అని అంటారు. కాబట్టి ఈ లైగాండ్ల గురించి ఉండే సమాచారం ఇది. లైగాండ్ అంటే ఏంటి? సంశ్లిష్ట సమ్మేళనాలు ఏర్పరిచే లోహ అయానుతో ఏ అయానులైతే అది అయాన్ అవ్వచ్చు లేదా న్యూట్రల్ మాలిక్యూల్ అవ్వచ్చు సమన్వయ సంయోజనీయ బంధాన్ని అన్డిసోసియేటెడ్ బాండ్ని ఏర్పరుస్తుందో వాటిని లైగాండ్లు అంటారు. ఇది జలద్రావణాలలో ఇవి అయనీకరణము చెందవు. కాబట్టి ఈ కాంప్లెక్స్ల యొక్క దీన్ని వివరించడానికి మనకు వెర్నర్ అనే శాస్త్రజ్ఞుడు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. దాన్నే వెర్నర్ సిద్ధాంతము అని అంటారు. ఆ వెర్నర్ సిద్ధాంతాన్ని చూద్దాం. ఈ విధంగా ఆల్ఫ్రెడ్ వెర్నర్ అనే శాస్త్రజ్ఞుడు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీన్నే వెర్నర్ సిద్ధాంతం అని అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు 4 మార్కుల ప్రశ్నలలో ఇది కంపల్సరీ క్వశ్చన్, ఇక్కడ నుంచి రావడానికి ఎక్కువ అవకాశం ఉన్న క్వశ్చన్ అనమాట. ఈ కోఆర్డినేట్ కాంపౌండ్స్లో మనకు ముఖ్యంగా బోర్డ్ ఎగ్జామినేషన్స్లో మనం గమనించినట్లయితే ఈ వెర్నర్ సిద్ధాంతం మీద, వెర్నర్ స్ట్రక్చర్స్ మీద మరియు IUPAC నామిన్క్లేచర్ మీద మరియు ఐసోమెరిజం మీద, ఈ 3 వీటి మీదనే ఎక్కువగా మనలను ఈ ప్రశ్నలు అడగటం జరుగుతుంటుంది. 4 మార్క్స్ క్వశ్చన్స్ దీని మీద బేస్ అయ్యి వస్తూ ఉంటాయి. ఈ వెర్నర్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఈ సెంట్రల్ మెటల్ అయాన్ అంటే డి బ్లాక్కు చెందిన ఈ మెటల్ అయాన్స్ ఏవైతే ఉంటాయో ఇవి 2 రకాల వ్యాలెన్సీస్ని కలిగి ఉంటాయి. ఒకటి ప్రైమరీ వ్యాలెన్సీ, ప్రాథమిక వ్యాలెన్సీ, 2 ద్వితీయ వ్యాలెన్సీ. సాధారణంగా ఈ ప్రాథమిక వ్యాలెన్సీ అనేది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే సెంట్రల్ మెటల్ అయాన్లుగా ఏం Pt +2 అలాగే కాపర్ +2 ఇలాంటివన్నీ కూడా మనకు ఇవి సెంట్రల్ మెటల్ అయాన్లుగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ సెంట్రల్ మెటల్ అయాన్స్ ఏవైతే ఉంటాయో ఇవి 2 రకాల వ్యాలెన్సీస్ని కలిగి ఉంటాయి. ఈ సెంట్రల్ మెటల్ అయాన్స్ అనేవి 2 రకాల వ్యాలెన్సీస్ని కలిగి ఉంటాయి. ప్రాథమిక వ్యాలెన్సీ మరియు ద్వితీయ వ్యాలెన్సీ, ప్రైమరీ వ్యాలెన్సీ మరియు సెకండరీ వ్యాలెన్సీ అంటారు. ఈ ప్రాథమిక వ్యాలెన్సీ అనేది ఏంటి అంటే ఇది ఏర్పరిచే అయానిక బంధం మీద ఆధారపడి ఉంటుంది. జనరల్గా ఇదేంటంటే దీని యొక్క ఆవేశానికి, దీన్నే మనం ఆక్సీకరణ స్థితి అని అంటారు. ఇక్కడ ఫెర్రస్ ఉన్నట్లయితే దీని యొక్క ఆక్సీకరణ స్థితి +2, కాబట్టి దీని ప్రైమరీ వ్యాలెన్సీ 2. ఇక్కడ Fe+3 దీని ప్రైమరీ వ్యాలెన్సీ 3. ఇక్కడ CO+3 దీని ప్రైమరీ వ్యాలెన్సీ 3. ఇక్కడ ప్లాటినం +2 ప్రైమరీ వ్యాలెన్సీ 2. కాపర్ +2 ప్రైమరీ వ్యాలెన్సీ 2. ఇవి ప్రైమరీ వ్యాలెన్సీస్ అనేవి ఆక్సీకరణ సంఖ్యకు దాదాపుగా సమానంగా ఉంటాయి. దానికి తగ్గట్టుగా ఇవి అయానులతో బంధాలను ఏర్పరుస్తాయి. వాటినే అయానిక బంధాలు అని అంటారు. అవి ఏర్పరిచేవి వచ్చే నెగిటివ్ అయాన్స్ యొక్క సంఖ్యను బట్టి ఇక్కడ అయానిక బంధాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ బంధాలు అనేవి అయనైజబుల్ అంటే అయనీకరణం చెందగలిగిన బంధాలు. అంటే వీటిని జలద్రావణాల్లో వేసినప్పుడు
ఇవి ఏర్పరిచే ఏ అయాన్ అయితే దీంతో అయానిక బంధాన్ని ఏర్పరుస్తుందో ఆ అయాను విడిగా మళ్ళా జలద్రావణంలో వేసినప్పుడు అయనీకరణం చెంది అది బయటకు వెళ్ళిపోయే అవకాశాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఈ సెంట్రల్ మెటల్ అయానులు రెండవ రకమైన వ్యాలెన్సీని కూడా ప్రదర్శిస్తాయి. ఆ రెండవ రకమైన వ్యాలెన్సీని ఎందుకు ప్రదర్శిస్తాయి అంటే వీటిలో ఖాళీ డి ఆర్బిటాల్ ఉంటుంది. డి బ్లాక్ మూలకాలన్నింటిలో కూడా వ్యాలెన్సీ స్థాయిలో నీకు ఖాళీ డి ఆర్బిటాల్ ఉన్న కారణంగా ఈ అయానులు ఆ ఖాళీ ఆర్బిటాల్లోకి ఒంటరి ఎలక్ట్రాన్ జంటలను ఆకర్షిస్తూ సమన్వయ సంయోజనీయ బంధాలను ఏర్పరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అవి ఏర్పరిచే ఆ సమన్వయ సంయోజనీయాల బంధాల సంఖ్యనే సమన్వయ సంఖ్య లేదా కోఆర్డినేషన్ నంబర్ అని అంటారు. సాధారణంగా ఈ కోఆర్డినేషన్ నంబర్ 2గా కానీ 6గా కానీ 4గా కానీ ఉంటుంది. అంటే సరి సంఖ్యల్లోనే ఉంటూ ఉంటాయి కోఆర్డినేషన్ నంబర్స్. జనరల్గా వీటి యొక్క ఆక్సీకరణ స్థితికి డబుల్ ఉంటుంది. మనకి ఇక్కడ మనం తీసుకున్నట్లు అనుకోండి, ఇక్కడ మనకు దీని Fe+2లో మనం తీసుకుంటే కోఆర్డినేషన్ నంబర్ వచ్చేసరికి మనకు దాదాపు 6 కోఆర్డినేషన్ నంబర్నిది కలిగి ఉంటుంది. అంటే అన్నిట్లో నేను చెప్పినట్టు డబల్ అనేది ఏం కాదు. ఇక్కడ ఫెర్రస్ ఫెర్రిక్ రెండు కూడా 6 కోఆర్డినేషన్ నంబర్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. కోబాల్ట్ వచ్చినా కూడా 6. అదే ప్లాటినం వచ్చినట్లయితే ఇవి రెండు కూడా 4. జనరల్గా 4 లేదా 6 సమన్వయ సంఖ్యలను ఇవి ప్రదర్శిస్తాయి. అలాగే 2 సమన్వయ సంఖ్యను కూడా ప్రదర్శిస్తాయి. జనరల్గా ఈ 6 సమన్వయ సంఖ్యను ప్రదర్శించే ఈ కోఆర్డినేషన్ అంటే సంశ్లిష్ట సమ్మేళనాలన్నీ కూడా జనరల్గా ఎలా ఉంటాయంటే ఆక్టాహెడ్రల్ షేప్లో ఉంటాయి. అంటే 6 బంధాలు ఉంటాయి కాబట్టి వచ్చే ఆ కోఆర్డినేషన్ స్పియర్ ఏదైతే ఉంటుందో అది ఆ సమ్మేళనం ఏదైతే ఉంటుందో అది ఆక్టాహెడ్రల్ ఆకృతిలో ఉంటుంది. అలా కాకుండా ఈ 4 కోఆర్డినేషన్ ఉన్నప్పుడు స్క్వేర్ ప్లేనర్లో కానీ లేదా టెట్రాహెడ్రల్ షేప్లో కానీ అంటే వాటి యొక్క పరిస్థితిని బట్టి అంటే ఆ లైగాండ్ల యొక్క సామర్థ్యాన్ని బట్టి దాన్ని బట్టి ఈ 4 కోఆర్డినేషన్ ఉన్నప్పుడు స్క్వేర్ ప్లేనర్ లేదా టెట్రాహెడ్రల్ గాను 6 కోఆర్డినేషన్ నంబర్ ఉన్న కాంప్లెక్సెస్ అన్నీ కూడా ఆక్టాహెడ్రల్ షేప్లోనూ మనకు ఉంటూ ఉంటాయి. కాబట్టి వెర్నర్ సిద్ధాంత ప్రకారము లోహ అయానులు అనేవి ఏవైతే డి బ్లాక్కు చెందిన లోహ అయాన్లు అనేవి 2 రకాల వ్యాలెన్సీలను కలిగి ఉంటాయి. ఒకటి ప్రాథమిక వ్యాలెన్సీ, 2 ద్వితీయ వ్యాలెన్సీ. ప్రాథమిక వ్యాలెన్సీ అనేది అయానిక బంధాలను ఏర్పరుస్తుంది కాబట్టి ఇది రుణ అయానుల చేత ఆ అయానులకు సంబంధించిన ఎంతైతే ఛార్జ్ దీని ధనావేశం ఉంటుందో దానికి సరిసమానమైన రుణావేశాలు కలిగిన అయానులు అవి అయానిక బంధాలను ఏర్పరుస్తుంది. ఈ అయానిక బంధం ఏర్పడిన తర్వాత దీంట్లో ఖాళీ డి ఆర్బిటాల్ ఉన్న కారణంగా సమన్వయ సంయోజనీయ బంధాలను ఏర్పరచగలిగే అయానులు అవ్వచ్చు, మాలిక్యూల్స్ అవ్వచ్చు. అది అయాన్ అనేది ధన అవ్వచ్చు, రుణ అవ్వచ్చు. వాటితో ఇవి సమన్వయ సంయోజనీయ బంధాలు ఏర్పరుస్తాయి. ఆ సమన్వయ సంయోజనీయ బంధాలను ఏర్పరిచే వాటినే ఆ అయానులు ఏవైతే ఉంటాయో సెంట్రల్ మెటల్ వాటిని మనం లైగాండులు అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాము. ఈ లైగాండ్ యొక్క సంఖ్యను బట్టి దానిని ఆ కోఆర్డినేషన్ సంఖ్య అని అంటారు. ఎన్ని లైగాండ్లు అయితే దాన్ని అంటే ఎన్ని సమన్వయ బంధాలు అయితే ఏర్పడతాయో దానిని సమన్వయ సంఖ్య అని అంటారు. సాధారణంగా ఇది 6 లేదా 4 సమన్వయ సంఖ్యలలో కలిగిన సమ్మేళనాలను ఏర్పరుస్తుంటాయి. 6 ఉన్నట్లయితే అవి ఆక్టాహెడ్రల్ షేప్లో ఉంటాయి. మనకు 4 ఉన్నట్లయితే స్క్వేర్ ప్లేనర్లో కానీ టెట్రాహెడ్రల్ షేప్లో కానీ అవి ఉంటూ ఉంటాయి. ఇవి అన్అయనైజబుల్ అయనీకరణము చెందని బంధాలు. ఈ మొత్తం కలిపి జలద్రావణంలో ఒకే ఒక సంశ్లిష్ట అయానుగా అది ప్రవర్తిస్తుంది. విడివిడిగా లోహ అయాను మరియు ఆ లైగాండ్లు ప్రత్యేకమైన ఐడెంటిటీని అవేవి కలిగి ఉండవు. అవి మొత్తం కలిపి ఒక సంశ్లిష్ట అయానుగానే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం కోబాల్ట్ ఏర్పరిచే కొన్ని సమ్మేళనాలను మనం చూసినట్లయితే వీటి యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అనే దానికి కూడా ఈ వెర్నర్ అనే అతడు ఒక నిర్మాణాత్మకంగా ఈ సమ్మేళనాలను మనకు వివరించడం జరిగింది. ద్రావణంలోకి మనం అమోనియాను పంపించినట్లయితే ఇక్కడ మనకు అనేక రకాల సంశ్లిష్ట సమ్మేళనాలు ఏర్పరిచే అవకాశం ఉంది. అవి ముఖ్యం NH3 6Cl3 ఇది ఒక సమ్మేళనము. రెండవది వచ్చేసేసి CO NH3 5 times Cl2. మూడవది వచ్చేసి CO NH3 4 Cl3. నాలుగవది వచ్చేసినట్లయితే CO NH3 thrice
Cl3. ఇప్పుడు వీటి యొక్క నిర్మాణాలను మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కోబాల్ట్ యొక్క ఆక్సీకరణ స్థితి +3. కాబట్టి ఇది 6 సమన్వయ సంయోజనీయ బంధాన్ని కలిగి ఉంటుంది. అంటే కోఆర్డినేషన్ నంబర్ వచ్చేసి దీనిది 6. ఈ కాంప్లెక్స్ను మనం రాయటానికి వెర్నర్ ఏం చెప్పాడు అంటే ఈ సెంట్రల్ మెటల్ ఆటము మరియు ఈ కాంప్లెక్స్ ఏదైతే ఉంటుందో, కోఆర్డినేట్ స్పియర్ ఏదైతే ఉంటుందో, ఈ మొత్తాన్ని కూడా మనం స్క్వేర్ బ్రాకెట్లో చూపించాలి. ఈ Cl3ని అవుట్ సైడ్ స్క్వేర్ బ్రాకెట్లో మనం రాసుకోవాలి. ఎందుకంటే ఇది అయనైజబుల్, ఇది అన్అయనైజబుల్. దీని నిర్మాణం మనం రాసుకున్నట్లయితే కోబాల్ట్ వచ్చేసరికి మనకేమంటే 6 అమోనియాలు ఉన్నట్లయితే ఈ 6 అమోనియాలను ఇక్కడ థిక్ లైన్స్లో మనం చూపిస్తాము. ఇవి ఆక్టాహెడ్రల్ షేప్లో ఉంటాయి. ఇవి NH3, ఇది NH3, ఇది NH3, ఇది NH3, ఇది NH3, ఇది NH3. ఇది ఆక్టాహెడ్రల్, ఎందుకంటే ఇదంతా ఒక ప్లేన్లో ఉంటుంది. ఇక Cl3 అనేవి దీంతో అయానిక బంధాన్ని ఏర్పరిచాయి. అయానిక బంధం అనేది నాన్ డైరెక్షనల్ బాండ్, అది ఎక్కడైనా ఉండొచ్చు. దానికి డైరెక్షన్ అనేది ఏమి, బాండ్ డైరెక్షన్ అనేది అంటే పాజిటివ్ నెగిటివ్ మధ్య స్థిర విద్యుత్ ఆకర్షణ ఉంటుంది. కాబట్టి అయానిక బంధానికి మనకు బాండ్ డైరెక్షన్ అనేది ఉండదు. కాబట్టి ఒకటి ఎట్లాగైనా రాయొచ్చు. కాబట్టి మనం లెట్ ఇట్ బి లైక్ దిస్. ఇదొక అయానిక బంధం, ఇదొక అయానిక బంధం, ఇది అయానిక బంధం. ఇప్పుడు దీన్ని మనం నీళ్లలో కరిగిస్తే ఈ మొత్తము ఒక అయానుగా వస్తుంది. ఈ మూడు అయానులుగా వస్తాయి. అంటే డిసోసియేట్ అయినప్పుడు దీంట్లో వచ్చే మొత్తం అయానుల యొక్క సంఖ్య 4. ఒకటి అడుగుతాడు మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అడుగుతూ ఉంటాడు. ఇక్కడ కాంప్లెక్స్ ఇచ్చేసి వెన్ దిస్ కాంప్లెక్స్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ హౌ మెనీ అయాన్స్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఇట్. అంటే ఈ కాంప్లెక్స్ని మనం నీళ్లలో కరిగించినప్పుడు ఎన్ని అయానులు వస్తాయి, ఎన్ని అయానులుగా అది అయనీకరణం చెందుతాయి, ఒక మోల్ నుంచి ఎన్ని మోలుల అయానులు ఏర్పడతాయి అంటాడు. కాబట్టి ఒక అణువు నుంచి ఎన్ని అణువులు ఏర్పడతాయి, ఒక మోల్ నుంచి అన్ని మోళ్ళు ఏర్పడతాయి. ఇప్పుడు ఇక్కడ CONH3 అనేది ఒకటి ఏర్పడితే 3 Cl ఏర్పడతాయి. లేదా ఇంకొక రకంగా కూడా అడతారు, దీన్ని AgNO3తో చర్య జరిపేటప్పుడు ఒక మోలు ఈ హెక్సమిన్ కోబాల్ట్ క్లోరైడ్ ఎన్ని మోలుల AgNO3తో కాబట్టి స్క్వేర్ బ్రాకెట్ పైన బయట ఎన్ని Cl ఉంటాయో అన్ని మోలుల Clతో అది రియాక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక మోల్ కోబాల్ట్ కాంప్లెక్స్ మనకు 3 మోలుల క్లోరిన్తో అది చర్య జరుపుతుంది. ఇక రెండవ కాంప్లెక్స్ విషయానికి వస్తే ఇక్కడ 5 వచ్చింది. 5 వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే మరి 6 కోఆర్డినేషన్ నంబర్ ఉండాలి. కావున ఈసారి ఏం జరుగుతుందంటే కోబాల్ట్ మధ్యలో ఉంటే మామూలుగా యథావిధిగా NH3లు అలాగే ఉంటాయి. ఇదొక NH3, ఇదొక NH3, పైకి ఒకటి మామూలుగా ఉంటుంది NH3. ఇది ఇంకొక NH3 వచ్చేసరికి అది లేదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే Cl అక్కడ బాండ్ అవుతుంది. అంటే ఆక్టాహెడ్రల్ అట్లాగే ఉంటుంది. కాకపోతే ఒక NH3 స్థానంలో ఇక్కడ మనకు Cl వచ్చి చేరింది. కానీ ఇక్కడ Cl అనేది ఇటు అయానిక బంధాన్ని మరియు సమన్వయ 2 వ్యాలెన్సీస్ను కూడా, అంటే ప్రాథమిక వ్యాలెన్సీని ద్వితీయ వ్యాలెన్సీని రెండింటినీ కూడా ఈ ఒక్క క్లోరినే ఇక్కడ సంతృప్తం చేస్తుంది. ఇక మిగిలిన 2 క్లోరిన్లు ఏవైతే ఉంటాయో అవి మనకి ఎక్కడైనా ఉండొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ బయట మనం గమనిస్తే దీనికి ఫార్ములా రాసుకుంటే ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. దీనికి ఫార్ములా ఎట్లా రాస్తామంటే వెర్నర్ ఫార్ములా రాసుకోవాల్సి వచ్చినప్పుడు CONH3 ఇది మొత్తం ఒక స్క్వేర్ ప్యానల్లో ఉంటుంది. బయట 2 క్లోరిన్లు ఉంటాయి. అంటే ఫార్ములా రాసినప్పుడు మనం NH4 twice Cl3 అనే రాస్తాం. ఇక్కడ Cl3 అనే రాస్తాం. కానీ ఇక్కడ 5 ఉంది కాబట్టి ఒక క్లోరిన్ లోపలికి వస్తుంది, మిగిలిన 2 బయట ఉంటాయి. దీన్ని మనం అయనీకరణం చేస్తే ఇది మొత్తం ఒక కాంప్లెక్స్గా వస్తాయి 2 Cl. అంటే టోటల్ అయాన్స్ ఎన్ని వస్తాయంటే 1 + 2 అంటే మొత్తం ఇక్కడ 3 మోలులే వస్తాయి. ఒక మోల్ నుంచి 3 మోలులు వస్తాయి. అదే AgNO3తో రియాక్ట్ అయితే ఒక మోల్ కోబాల్ట్ కాంప్లెక్స్ 2 మోలుల AgNO3 అంటే బయట ఎన్ని మోల్ Cls ఉంటాయో అన్ని మోలుల AgNO3తో అది రియాక్ట్ అవుతుంది అన్నమాట. ఇక ఇక్కడ తీసుకుంటే 4 అమైన్లు ఉన్నాయి. అంటే మిగిలినవి 2 కూడా క్లోరిన్లే అన్నమాట. కాబట్టి దీనికి ఫార్ములా ఎట్లా వస్తుంది? CONH3
4 టైమ్స్, ఎందుకంటే కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉండాలి కాబట్టి 2 క్లోరిన్లు లోపలికి వస్తాయి, 1 మాత్రమే బయట ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే, మనకు రాసుకునేటప్పుడు CO ఇక్కడ వస్తే పైన ఒక Cl ఉంటుంది, కింద ఒక Cl ఉంటుంది. 4 NH3ల ఇప్పుడు ఈ Cl ఇటు కోవలెంట్ కోఆర్డినేట్ బాండ్ని మరియు అయానిక్ బాండ్ రెండింటినీ కూడా అవి సాటిస్ఫై చేయాలి. ఇక మిగిలిన 3వ Cl వచ్చేసేసి అది ఎక్కడైనా ఉండొచ్చు. దిస్ ఇస్ నాన్ డైరెక్షనల్. కాబట్టి దీన్ని మనం అయనీకరణం చేస్తే దీంట్లో నుంచి ఇదంతా ఒక అయానుగా ఇదొక అయానుగా వస్తుంది. అంటే మొత్తము 1+1 2 అయాన్స్ మాత్రమే ఇక్కడ మనకు వస్తుంది. దీన్ని AgNO3తో రియాక్ట్ చేస్తే మనకు 1 మోల్ కోబాల్ట్ కాంప్లెక్స్ కెన్ రియాక్ట్ విత్ 1 మోల్ ఆఫ్ AgNO3. అదేవిధంగా ఇక్కడ మనం తీసుకుంటే కేవలం 3 అమైన్లే ఉన్నాయి, 3 క్లోరిన్లు, అంటే టోటల్ కోఆర్డినేషన్ స్ఫియర్ ఇక్కడే ఉంటుంది. NH3 3Cl3 మొత్తం కూడా కోఆర్డినేట్ బాండ్లోకి వచ్చేసి కదా అయనీకరణము చెందదు, అన్అయనైజబుల్. అంటే ఇక్కడ ఉన్న Cl బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ వ్యాలెన్సీస్ రెండుని కూడా మనకు క్లోరిన్ అక్కడ సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం కాంప్లెక్స్ని మనం డిజైన్ చేసుకుంటే మనం గమనిస్తే 3 NH3లు ఉన్నాయి, 3 Cl ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ 3 Cl కూడా 2 వ్యాలెన్సీస్ని అక్కడ మనకు సాటిస్ఫై చేస్తాయి. కాబట్టి ఈ రకంగా కోబాల్ట్ ఏర్పరిచే కాంప్లెక్స్ల యొక్క నిర్మాణాలను కూడా వెర్నర్ ఈ విధంగా వివరించడం జరిగింది. ఇది వెర్నర్ థియరీ. ఇది మనకు 4 మార్కుల ప్రశ్నలు అడగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.